హలో అండి, నేను మీ ఝాన్సీని ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు ఇంకో 2 కథలు చెప్పుకుందామండి. ఫస్ట్ కథ పేరు భూశయనం అన్నమాట. భూపతిరాజు రామవరం అనే ఊరిలో ఒక జమీందారు దాతగా ప్రసిద్ధి. ఆ ఊరిలోనే సోమయ్య అనే రైతు కూడా ఉండేవాడు. ఈ రైతు పేరాశపరుడుగా ప్రతీతి. ప్రతిరోజు భూపతిరాజు దగ్గరకు సోమయ్య వచ్చి ఏదో యాచిస్తూ ఉండేవాడు. జమీందారు కరుణించి ఒకరోజు, సోమయ్య, ఒక పని చెయ్యి, ఈ గ్రామం అంతా నాదే కదా, నీవు ఒకరోజు ఉదయాన్నే లేచి బయలుదేరి తూర్పు దిక్కుగా నడిచి వెళ్ళి మరలా సూర్యుడు అస్తమించే లోపుగా వచ్చేయి. నీవు నడిచినంత మేర కుడివైపు 1 కిలోమీటరు, ఎడమవైపు 1 కిలోమీటరు నీకు దానం చేస్తానని వాగ్దానం చేశాడు. మరో షరతు కూడా పెట్టాడండి. ఆ రోజు సోమయ్య ఎక్కడ బయలుదేరాడో అక్కడికి సూర్యాస్తమయం లోపున తిరిగి రావాలి. రాలేకపోతే అతను దానానికి అర్హుడు కాదు. సోమయ్య మర్నాడు ఉదయాన్నే లేచి బయలుదేరిన చోటు గుర్తుపెట్టుకుని కొంత దూరం వెళ్ళాడు. మళ్ళీ ఆ చోటికి సాయంకాలానికి వచ్చేయాలి కదా, ఆపకొద్దీ ఇంకా 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 వెళ్ళాలనిపించింది. ఎక్కువ దూరం వెళితే ఎక్కువ భూమి వస్తుంది కదా అని ఆశపడ్డాడు అన్నమాట. సాయంకాలం పొద్దు గూకే లోపున రాలేనా అని ధైర్యం చెప్పుకుంటూ ఆశగా నడవసాగాడు. అలా చాలా దూరం పోయి తిరుగుముఖం పట్టాడు. కానీ సగం దూరం తిరుగు ప్రయాణానికే వగర్పు, ఆయాసం వచ్చింది. పొద్దు తగ్గిపోతూ ఉంది. పొద్దుగూకే లోపున బయలుదేరిన చోటు చేరడానికి గబగబా నడవడం ప్రారంభించాడు. ఆయాసం మరీ ఎక్కువైంది. అప్పటికే చాలా దూరం నడిచేశాడు కదండి. తిరిగి వచ్చేటప్పటికి మళ్ళీ అంత దూరం నడవాలి కదా, ఆయాసం వస్తుందన్నమాట. బయలుదేరిన చోటుకు 10 మీటర్లు ఉండగా శక్తి ఉడిగి సోమయ్య పడిపోయాడు. లేవలేకపోయాడు. చివరికి ఊపిరాడక చనిపోయాడు. దురాశకు పోతే అంతే కదా. ఆశ కొద్దీ చాలా దూరం పోకుండా ఓపిక ఉన్నంత దూరమే వెళ్ళి సకాలంలో తిరిగి వచ్చి ఉంటే తేలికగా భూమిని సొంతం చేసుకుని ఉండేవాడు అతను. అదనమాట అండి. ఇది దురాశ దుఃఖానికి చేటు అంటారు కదా, ఇదన్నమాట ఈ కథ నీతి. దురాశకు పోతే అతని ప్రాణానికే ముప్పు వచ్చింది. నడవలేకపోయాడు పాపం. టైంకి చేరితే కదా ఆ భూమి ఇస్తా అన్నారు రాజుగారు, కుదరలేదు. ఆ జమీందారు గారు అలా టైంకి వెంటనే తిరిగి వస్తేనే, అంటే సూర్యాస్తమం అయ్యేలోపు వస్తే ఇస్తా అన్నాడు. కానీ రాలేకపోయాడు పాపం. ఇలాగ పడిపోయి చనిపోవడం కూడా అయ్యింది. ఇదండి దురాశ దుఃఖానికి చేటు అని నీతి అన్నమాట. ఇంకొక కథ చెప్పుకుందామండి. ఇది కూడా చిన్న కథే. ఈ చిన్నగా ఉన్నాయని 2 కథలు ఒక వీడియోలో లోడ్ చేస్తున్నాను అన్నమాట. ఈ కథ పేరు గాలిలో మేడలు అంటండి. గాలిలో మేడలు. సత్తయ్య సదాచార పరాయణుడు. ఒక రోజున ఆ ఊరిలో ఒక ఇంట వ్రతం జరగగా ఆ ఇంటి వాళ్ళు సత్తయ్యకు ఒక సంచెడు ధాన్యం దానంగా ఇచ్చారు. వాటిని భుజాన వేసుకుని ఎండలోనే ఇంటి ముఖం పట్టాడు.
దారిలో సేద తీర్చుకునేందుకు కుండలు చేసే కుమ్మరి వాని ఇంటి వద్ద ఆగి అరుగు మీద నడుము వాల్చాడు. అందుకు వాళ్ళ అనుమతి కూడా తీసుకున్నాడు. ఆ అరుగు మీదనే కుండల దొంతర పక్కన తన వద్దనున్న ధాన్యం మూట ఉంచి ఇలా ఆలోచించసాగాడు. ఇక ధాన్యం మూటలోని గింజల్ని విత్తనాలుగా నా పెరటిలో వేస్తే అవి కొన్నాళ్లకు 100 రెట్లు పెరిగి పంట చేతికి వస్తుంది. ఆ పంట ధాన్యాన్ని కొన్ని ఎకరాల్లో వాటితే ఎంతో ఇవ్వలేనన్ని పుట్లు చెప్పలేనన్ని పుట్లు ధాన్యం పండుతుంది. ఆ పంటలను మరలా కోసి అమ్మితే వచ్చే డబ్బుతో పాడి పశువుల్ని కొని పాలు అమ్మితే కొన్ని వేల రూపాయల ఆదాయం వస్తుంది. అప్పుడు నేను కాలు మీద కాలు వేసుకుని మహారాజులా బ్రతుకుతాను. అలా సంపదలో ఉన్న సమయంలో నా బంధువులు అందమైన తమ అమ్మాయిల్ని ఇచ్చి వివాహం జరిపేందుకు పోటీ పడుతూ ఉంటారు. అయితే నేను మాత్రం చీకొట్టి నా అంతస్తుకు తగరని చెప్తాను అని అనుకుంటుండగా చుట్టరికానికి వచ్చిన వాళ్ళు కాళ్ళ వేళ్ళ పడతారు. అప్పుడు నేను ఊరుకోకుండా కాలితో ఒక తన్ను తంతాను. ఇదంతా ఊహించుకుంటున్నాయండి, అండ్ పగటి కళ్ళు అనమాట. ఆ ఊహించుకుంటూ ఏం చేశాడో చూడండి. అప్పుడు నేను ఊరుకోకుండా కాలితో ఒక తన్ను తంతాను అంటూ అక్కడ ఇవి ఉన్నాయి కదండి, కుండల దొంతలను తన్నేశాడు. నిద్రలో కలకంటూ వాళ్ళని ఎవరినో కొడుతున్నాను అనుకుని కుండలన్నీ పగిలిపోయాయి. ఆ ఇంటి వాడు కుమ్మరి సత్తయ్య అలా తన్నడం, కుండలన్నీ పగిలిపోవడం చూసి కోపోద్రిక్తుడై అతన్ని అక్కడ నుండి తరిమివేశాడు. పగటి కలలు కంటూ గాలిలో మేడలు కట్టబోతే ఇంతే మరి. చూసారా, సేద తీరుదామని గట్టు మీద పడుకుని పగటి కళ్ళు కానీ ఆ ఇంటి అతని కుండలన్నీ పగలగొట్టేశాడు. ఎవరినో కొడుతున్నానన్న ఉద్దేశంతో కాలుతో. వాళ్ళేమో ఇతన్ని తరిమేశారనమాట. ఇది పగటి కళ్ళు కంటూ గాలిలో మేడలు కట్టకూడదని చెప్తున్నారు. ఇది సరేనండి, ఇది పంచతంత్రం కదట. బాగుంది కదా. సరే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?